పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కురియన్ కమిటీ పోస్ట్ మార్టం నిర్వహించింది. కురియన్ కమిటీ ముందు 16 మంది నేతలు హాజరయ్యారు. పెద్దపల్లి ఎంపీ మినహా అందరూ కూడా హాజరయ్యారు. కొంతమంది వివరణ ఇచ్చారు, మరికొంతమంది రేపు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, కురియన్ కమిటీ పోస్ట్ మార్టం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి సీట్లనే సాధించినప్పటికీ ఆశించిన సీట్లు సాధించలేకపోయింది అనేటువంటిది ఒక అధిష్టానంలో ఉన్నటువంటి అభిప్రాయం. దాంట్లో భాగంగానే మిగతా 6 రాష్ట్రాలతో కూడా ఓ కమిటీ వేసింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పనితీరు సరిగా లేదనేటువంటి భావనతో ప్రస్తుతం తెలంగాణలో కూడా 12 సీట్లు హైకమాండ్ ఆశించింది. 8 సీట్లను గెలుచుకుంది, 4 సీట్లు తగ్గింది. ఎందుకంటే రాష్ట్ర నాయకత్వం మీద ఏఐసీసీకి మంచి నమ్మకము, భరోసా ఉండే. కానీ 4 సీట్లు తగ్గడానికి కారణం ఏంటి అనేటువంటి అంశాల మీద కసరత్తు చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే కురియన్ కమిటీ 3 రోజుల పర్యటన, ఈరోజు మొదటి రోజు పర్యటన ముగిసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒకరిద్దరు చెప్పినటువంటి అభిప్రాయాన్ని కనుక చూస్తే, కాంగ్రెస్ నాయకత్వం ప్రధానంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీలను, టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కాంగ్రెస్లోకి తీసుకొని అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం అనేది అది కొంత మైనస్ అయిందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులనే తీసుకొచ్చి, నాయకులు తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేయించడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది అనేటువంటి చర్చ సీనియర్ నాయకులు చెప్తున్నారు. అయితే అదే అంశం మీద కాంగ్రెస్లో మరికొంతమంది నాయకులు ఆయా నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు లేకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఈ నిర్ణయం కనుక తీసుకోకపోతే పార్టీ ఆయా నియోజకవర్గాల్లో మరింత పనితీరు పేలవంగా ఉండేదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఓవరాల్గా సీనియర్ల అభిప్రాయానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఇక పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు ముగిసినటువంటి కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు పూర్తి స్థాయిలో సీట్లను గెలుచుకోలేకపోయిందనేటువంటి చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఒకరిద్దరు నాయకులు సూచనలు, అలాగే అభిప్రాయాలు కనుక మనం చూస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటువంటి కారణం, బీఆర్ఎస్ని ఓడించేటువంటి బలం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకత్వానికే ఉందనేటువంటి భావన కలిగినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి మధ్యనే ఈ పోటీ నెలకొంది. కాబట్టి ద్విముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగింది అనేటువంటి అభిప్రాయం ఒకెత్తైతే, ఇదే పరిస్థితి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా బీజేపీకి సహకరించింది. అప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ద్వారా కొంత బలహీనపరచాలనేటువంటి ఎత్తుగడని బీఆర్ఎస్ అవలంబించినటువంటి నేపథ్యంలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా బీజేపీకి సహకరించినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల సరళికి వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఎన్నికల ప్రక్రియ మారింది. బీఆర్ఎస్ కనుక తన ఓటు బ్యాంకుని తాను షేర్ చేసుకుంటే మినిమం ఇంకో 3-4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కురియన్ కమిటీ ముందు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రాజకీయ పరిణామాలు మారినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా కొంత వ్యత్యాసం కనిపించింది అనేటువంటి చర్చ జరిగింది. ఇక ప్రధానంగా మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితాల మీద కూడా కొంత భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అక్కడ బీజేపీ స్వల్ప మెజారిటీతోనే గెలిచినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాలలో డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి నేతగా ఎదిగినటువంటి వాళ్ళు కాబట్టి అదే కుటుంబానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో డీకే అరుణ వైపు కొంత కాంగ్రెస్ క్యాడరు సహకరించింది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే అది ఉద్దేశపూర్వకంగా కాకపోయినప్పటికీ ఆమెతో డీకే అరుణతో ఆ క్యాడర్కి ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, సఖ్యత కావచ్చు, వాటి నేపథ్యంలో కొంత ఓటు షేరు అనేది అక్కడికి బీజేపీ పార్టీకి కాకుండా డీకే అరుణని చూసి ఓటు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి భావన కూడా కలిపినట్టు తెలుస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొంత డీలా పడినటువంటి పరిస్థితి, క్యాడర్ పూర్తిగా మళ్ళీ తిరిగి నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత ఇబ్బంది కలిగింది అనేటువంటి భావనలో ఉంది. దానం నాగేందర్ పోటీ చేయడం వల్ల సికింద్రాబాద్లో కొంత బలంగానే పోటీ ఇవ్వగలిగామనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మల్కాజిగిరిలో కొంత అభ్యర్థి విషయంలో పార్టీకి కొంత ఇబ్బంది కలిగింది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్కి పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి
ఈక్వేషన్ మారిందని, అలాగే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పూర్తిగా బీజేపీకి సహకరించడం వల్ల ఆశించినటువంటి సీట్లు గెలుచుకోలేకపోయానటువంటి ఒక భావన పార్టీ నాయకత్వం అంతా కూడా కురియన్ కమిటీ ముందు చెప్పినట్టు తెలుస్తుంది. వీటితో పాటుగా అధిష్టానం తెలంగాణలో బీజేపీకి పట్టు ఉండదు, పట్టు సాధించే ప్రయత్నం కూడా చేసి వృధా అవుతుంది అనేటువంటి భావన ఉండేది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకే పట్టు ఉంటుందని భావించింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం 8 సీట్లు బీజేపీకి వస్తుంది అని మాత్రం ఊహించలేదు. 8 సీట్లలో బీజేపీ పెరిగిందంటే అది భవిష్యత్తులో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఇప్పటి నుంచే ఎందుకు పెరిగింది అనేటువంటి కారణాలను తెలుసుకొని దాన్ని నుంచి కట్టడి చేయడానికి జాతీయ నాయకత్వం కూడా కొంత కసరత్తు చేసినట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే కురియన్ని కమిటీ వేసింది. ఆ కమిటీ 1-2 రోజుల పాటు ఇక్కడే మరో 2 రోజుల పాటు ఉంటుంది. రేపు డీసీసీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లాలలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులతో పాటుగా సీనియర్ నాయకులందరినీ కూడా తమ అభిప్రాయాలను తీసుకోవాలనేటువంటి భావనలో కురియన్ కమిటీ ఉంది. రేపు పూర్తిగా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడతారు. ఎల్లుండి క్షేత్రస్థాయికి కురియన్ కమిటీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రైట్ షారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.